It's very nice. Cinema is very nice. This is the second time I'm watching, so it's very good. సూపర్ ఉంది సినిమా. చాలా బాగుంది. ప్రేమిస్తే మూవీ ఇప్పుడే చూసాం, చాలా బాగుంది. ఎలా ఉందంటే ఇప్పుడు లవ్ స్టోరీలు చాలా వస్తున్నాయి, కానీ ఈయన డిఫరెంట్గా ట్రై చేసిండు, యూత్కి బాగా కనెక్ట్ అవుద్ది. సూపర్గా ఉంది. బాగుంది బ్రో, చాలా బాగుంది. హీరో యాక్టింగ్ చాలా బాగుంది, నైస్. బాగుంది. అసలు హీరోయిన్ కళ్ళు మస్తున్నాయి బ్రో. అసలు హీరోయిన్ సాధిక అనేది వేరే అసలు. చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. హీరో వైజ్ యాక్టింగ్ అంతా చాలా బాగుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ అండ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. చాలా ఇంటెన్స్ ఉంది, లవ్ స్టోరీ చాలా బాగుంది, హీరో చాలా బాగా చేశాడు, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు ఎమోషనల్గా ఇంకా కంట్లోంచి నీళ్ళు రాకుండా బయటికి ఎవరు రారు. ఎక్సలెంట్. సాత్విక్ యాక్షన్ సూపర్, చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్ సాత్విక్. క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్, ఇట్స్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ యాంగిల్లో చూపించారు. క్లైమాక్సే సినిమాకి హైలైట్. అసలు టాప్, చాలా బాగుంది. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్గా ఇంకా అన్ని థియేటర్స్ ఇచ్చి అన్ని థియేటర్స్లో అందరూ చూస్తే చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఎవరైనా వాచ్ చేయకపోతే మీరు కంపల్సరీ సంథింగ్ యూ విల్ మిస్ ఇన్ యువర్ లైఫ్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ అండి. అందరూ చాలా చూడవలసింది మూవీ. చాలా బాగుందండి. చాలా కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చేసినాయి. సాత్విక్ యాక్షన్ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా ఎక్సలెంట్. ఇక థియేటర్స్కి అన్నిటికి ఇస్తే ఇంకా చాలా బాగుంది. సూపర్ అండి, ఇంక మాటలు లేవు. సాత్విక్ యాక్షన్లో అయితే ఇంకా అసలు ఏం చెప్పలేము. అసలు మారూలెస్ సినిమా చాలా బాగుంది. అందరూ చూడాలి థియేటర్కి వచ్చి. ఎక్కువ థియేటర్స్కి ఇస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అందరూ చూడొచ్చు కదా, ఇక్కడ దూరాలు వచ్చి చూడలేరు కాబట్టి ఇంకా అన్ని థియేటర్స్కి వచ్చేలా చూడండి. ప్రేమిస్తున్న మూవీ చాలా బాగుంది. లైక్ మోస్ట్ సాత్విక్ యాక్టింగ్ చాలా బాగుంది. ట్విస్టర్స్ ఇంకా చాలా బాగున్నాయి, తప్పకుండా చూడాలి. లైక్ ఫ్యామిలీస్ వచ్చి చూసే సినిమా అనేది. సో ఫస్ట్ డే కాబట్టి సో ఈ వీకెండ్ లోపు మంచిగా చూస్తారని చెప్పి. మూవీ చాలా బాగుంది. ప్రేమిస్తున్న మూవీ. సాత్విక్ వర్మ చాలా బాగా చేశాడు. చైల్డ్ క్యారెక్టర్లోని బాగా చేశాడు, హీరోగా కూడా ఇంకా చాలా బాగా చేశాడు. మూవీ అయితే ఫైనల్గా చాలా బాగుంది. లవ్ స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంది. ఒక ట్విస్ట్ ఉంటుంది, మీరు అందరూ చూడండి. యూత్కి చాలా కనెక్ట్ అవుద్ది. అర్థమైందా? చాలా బాగుంది. చాలా అంటే చాలా. మనోడు పర్ఫార్మెన్సు, హీరోయిన్ పర్ఫార్మెన్సు, డైరెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా తీశాడు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. మీ అందరికంటే తప్పకుండా చూడండి. ఫ్యామిలీతోని యూత్ దీనికి చాలా కనెక్ట్ అవుతారు. చూడడం కదా, ఒకసారి చూడండి, మళ్ళీ కూడా చూడాలనిపిస్తుంది. ఓకేనా? ప్రేమిస్తున్న సినిమా చాలా ఎక్సలెంట్గా తీశారు డైరెక్టర్. చాలా బాగుంది. ఇప్పుడు యూత్ ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను. మంచి మెసేజ్ ఇచ్చారు. బ్యూటిఫుల్, చాలా బాగుంది, ఎక్సలెంట్. చాలా బాగుందండి. సాత్విక్ వర్మ యాక్షన్ బాగుంది. వన్ మ్యాన్ షో అండి, చాలా బాగా చేశారు. అన్న ఇప్పుడే చూశాను ప్రేమిస్తున్న సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీలో కల్లా డిఫరెంట్ లవ్ స్టోరీ అనమాట. అసలు ఆ సాత్విక్ వర్మ అయితే క్యారెక్టరైజేషన్ కానీ, డైలాగ్స్ కానీ, యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు. నిజంగా ప్రతి ఒక్క లవరు కనెక్ట్ అవుతారు అనమాట. అమ్మాయి అబ్బాయి చాలా మంచి సినిమాని తీసుకున్నారనమాట. డైరెక్టర్ గారు ఒక మంచి పాయింట్తో వచ్చారు. ఇప్పుడు దాకా వచ్చిన లవ్ స్టోరీలో ఒక లెక్క అయితే ఈ లవ్ స్టోరీ ఒక డిఫరెంట్ అనమాట. అసలు క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుందనమాట. నెంబర్ ఆఫ్ ట్విస్టులు కూడా ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఫీల్ గుడ్ అనమాట. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఒక మంచి సినిమాని థియేటర్లో రిలీజ్ అయింది. ప్రేమిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఇప్పుడు హీరోగా చాలా అంటే చాలా బాగా చేశాడనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు అనమాట. అంత బాగుంది సినిమా. థియేటర్కి వచ్చి చూడండి ప్రేమిస్తున్న మూవీ. ఇప్పుడే ప్రేమిస్తున్న సినిమా చూసి వచ్చానమాట. సో అన్నని ఎప్పుడు మనం చైల్డ్ ఆర్టిస్ట్గానే చూసుకుంటూ వచ్చినాం అనమాట. ఫస్ట్ టైం అన్నని హీరోగా చూడంగానే చాలా ఖుషి అయిపోయింది దిల్లు. అసలు ఏం చెప్పుకోవాలంటే అర్థమవుతలేదు. అన్న సినిమా చూసి పిచ్చెక్కిపోయింది. అసలు ఏం క్లైమాక్స్ అసలు మామూలుగా లేవన్నా. అసలు ఒక్కొక్క క్లైమాక్స్ చూస్తుంటే బీజిఎం మాత్రం అద్దరి కొట్టేసిండు అన్న. ఇంటర్వెల్ తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది. లాస్ట్ సీన్ అయితే మాత్రం ఈడ గుచ్చుకుందన్న. మొత్తం ఫ్యామిలీ కానీ, లవర్స్ కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నా, బ్రేకప్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి చూడాలన్న సినిమా. అప్పుడే మీకు అర్థమవుతుంది మీ పిల్ల మీకు దొరుకుతుందో లేదా అని. అంత మంచిగా తీసిండు అన్న స్వాతి కన్నా. చాలా బాగుంది ప్రేమిస్తున్న సినిమా. ప్లీజ్ అందరూ వచ్చి చూడండి. సినిమా చూసాను, చాలా బాగుంది. యాక్చువల్లీ లవ్ స్టోరీలో డిఫరెంట్ లవ్ స్టోరీ. మనం క్లైమాక్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. మీరు వచ్చి అందరూ ప్లీజ్ వాచ్ చేయండి. లవర్స్ అయితే తప్పకుండా చూడాల్సిందే సినిమా. మరీ చెప్తుందా, లవర్స్కి వచ్చి చూడండి. డైరెక్షన్ అయితే మీరు అసలు డైరెక్షన్ ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అసలు అది స్క్రీన్ ప్లే అనేది అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఎక్స్పెక్ట్, చాలా కొత్తగా ఉంది డైరెక్షన్. అందరూ వచ్చి వాచ్ చేయాలని. అన్న ఇప్పుడే ప్రేమిస్తున్న సినిమా చూసినా అన్న. సినిమా అయితే మామూలుగా లేదు, బేవచ్చంగా ఉన్నది. లవ్ స్టోరీ, అసలు లవ్ స్టోరీ ఇలా కూడా ఉంటుందా అనుకున్నాం. ఎందుకంటే చాలా అంటే ప్రతి సీను
ఎక్స్పెక్టేషన్ అసలు ఎక్సలెంట్ ఉంది ప్రతి సీను. డైరెక్టర్ గారు మొన్న మీరు ఆడియో ఫంక్షన్లో చెప్పిండ్రు సినిమా అసలు ప్రేక్షకుల గురించే తీస్తున్నా అని అన్నారు. మీ మాట నిలబెట్టుకున్నారు సార్. ఎందుకంటే సినిమా చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి, అంత బాగుంది. సాత్విక్ అయితే హీరో యాక్టింగ్ ఇరగదీసిండు మొత్తం. ప్రతి సీను ఎక్సలెంట్గా కుమ్మి పడేసిండు. యాక్టింగ్ అయితే కుమ్మి పడేసిండు. హీరోయిన్ హైలైట్. సినిమా మాత్రం సూపర్ సినిమా, సూపర్ డూపర్, అసలు బ్లాక్ బస్టర్ సినిమా సార్. మీరు ఈ కానుంచి వేరే సినిమాలు చేయకండి భానువారు. ఇలాంటి లవ్ స్టోరీలు మంచిగా కామెడీ సినిమాలు ఇవి వేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సినిమానా. ఇప్పుడే ప్రేమిస్తున్నాను సినిమా చూశాను. చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోయింది. ఊహించిన ట్విస్టులు ఉన్నాయి దీంట్లో. లవ్ స్టోరీలోనే కొత్త ట్రెండీగా డిఫరెంట్గా ప్రేమిస్తే ప్రేమ ఉంది, ప్రేమలో నిజాయితీ ఉంటే ఎక్కడున్నా మనం సక్సెస్ అవుతారని ఒక సినిమాలో చూపించాడు. చాలా హీరో గారు మంచిగా యాక్టింగ్ కానీ ఆయన విజువల్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని ఈ సినిమా మాత్రం తప్పకుండా అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాను. దాంట్లో హీరో డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ లవ్ స్టోరీ కానీ మదర్ సైడ్ నుంచి లవ్ స్టోరీ కానీ బాగా నచ్చిందనమాట. లాస్ట్ ఇంకా హైలైట్ అనమాట. చూడాలనుకుంటున్నాను మీరు కూడా. నేనైతే 10కి 10 అని చెప్పేస్తాను అనమాట. లవ్ స్టోరీ బేస్ మీద అయితే కన్ఫర్మ్ మీకు నచ్చుతుంది. చాలా బాగుంటుంది. అంటే రొటీన్ డ్రామా అయితే అసలు కాదు. చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మెయిన్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. సింపుల్గా న్యాచురల్గా చాలా బాగుంది. నాకైతే హీరో యాక్టింగ్ బీభత్సంగా నచ్చింది బ్రో. హీరో పర్ఫార్మెన్స్ అయితే చాలా మెచ్యూర్డ్గా ఉంది. అంటే బేసిక్ లవ్ స్టోరీస్ లాగా కాకుండా ఒక సైకలాజికల్ పర్సెప్షన్ని డిఫరెంట్ వేలో చూపించేది అయితే ఈ మూవీ. అంటే లవ్ స్టోరీ కోసం వీటి కోసం రావడం కాదు, ఒక జనరల్ ఒక డిఫరెంట్ ఫీల్ కోసం ఏదైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడొచ్చు. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. భయ్యా ఇప్పుడే చూసా భయ్యా, ప్రేమిస్తున్నా బాబా ఏం చేశారు భయ్యా. హీరో పర్ఫార్మెన్స్ 1 man ఆర్మీ షో భయ్యా. హీరోయిన్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్, హీరో మదర్ క్యారెక్టరైజేషన్ కానీ ప్రతి ఒక్కరు భయ్యా బీభత్సంగా. అసలు ఎలా అంటే వాళ్ళు నటించారు కంటే జీవించారు. ప్రతి ఒక్క చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లలు చూసే సినిమా ఏంటంటే ప్రేమిస్తున్నా. ఈ రోజుల్లో ఈ ఫ్రైడేకి మంచి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ చూడాలి. చూస్తే అర్థమవుతుంది దాని అంటే ప్రేమకున్న గొప్పతనం ఏంటి, ఆ నీతి నిజాయితీ అన్ని ప్రతి ఒక్కరు చూపించారు. బీజిఎం కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఒక్కటి కంటతడి పెట్టిస్తుంది. ప్రతి ఒక్కరు చూసి మూవీని ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఈ వీకెండ్ ఖచ్చితంగా ప్రేమిస్తున్నా ఖచ్చితంగా అందరూ చూడాలి. మదర్ సెంటిమెంట్ కానీ అండ్ హీరో స్ట్రగుల్ అమ్మాయి కోసం తన వేదన కానీ ప్రతి పర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్లో చూపించారని ఆల్రెడీ మనం ఇంతకుముందుకు చాలా సినిమాల్లో చూసాం. చిన్నప్పుడు సినిమాలో బాహుబలిలో కూడా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు, ఇంకా వేరే చేశాడు. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. హీరో పర్ఫార్మెన్స్ కానీ 1 ఆర్మని చెప్పుకోవచ్చు. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి, తొలి పరిచయం ప్రీతి, కానీ ఎక్సలెంట్ బాగా నటించింది. అసలు జీవించేసింది, నటించిన కంటే జీవించేసింది. ఆ మదర్ క్యారెక్టర్ మామూలుగా తెలుసు మేడం, ఆమె కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ హీరోయిన్ ఫాదర్ కానీ ప్రతి ఒక్కరు హీరో ఫ్రెండ్స్ కానీ అంటే స్నేహితునికి ఇలా అయితే ఎలా చేయాలని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మూవీ డైరెక్షన్ మలిచిన విధానం మాత్రం ఎక్సలెంట్. డైరెక్టర్ గారు ఎక్సలెంట్ అండి. ప్రతి ఒక్కరు మూవీ చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రేమిస్తున్నా. నేను ఎప్పుడే ప్రేమిస్తున్నాను సినిమా చూశాను. వండర్ఫుల్ ఫిలిం, ఫీల్ గుడ్ ఫిలిం, అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ సాత్విక్ హీ హస్ డన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. చాలా బాగా చేశాడు. అండ్ రియలీ 1 man షో అని చెప్పాలి. సినిమా తను త్రూ అవుట్ క్యారీ చేశాడు తన క్యారెక్టరైజేషన్తో, తన పర్ఫార్మెన్స్తో. మీరందరూ సినిమా చూడండి. ప్లీజ్ గివ్ హిమ్ దిస్ beautiful career and beautiful life, and he deserves very big success. All the very best, Satvik. Thank you. Songs chala bagunnai, background score chala bagundi, everything is very good. So please do watch it. It's in theaters. Meerandaru randi, so much fun. Thank you so much.